ఇక హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో బీసీ మహిళలకు ఇంటింటా ఇంద్రమ్మ కుట్టు మిషన్ల పథకాన్ని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించారు. అర్హులైన బీసీ మహిళలకు 100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించినట్లు మంత్రి తెలిపారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1000 మంది చొప్పున మొత్తం 1,19,000 మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. 20,000 మంది ఆస్పిరెంట్స్ ఉండొచ్చు, కానీ ఇచ్చిన 3,500 మందికి పారదర్శకంగా పూర్తిగా అర్హత కలిగిన వాళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు కూడా కుట్టు మిషన్లు కావాలనేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, కానీ మేము ఇస్తున్నటువంటి మొదటి దశతోటి తప్పకుండా ఆయా వర్గాలకు కొద్దిగా న్యాయం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తూ ఇంతకంటే మెరుగైన పథకాలను మా బీసీ ప్రజాప్రతినిధులందరి సలహాల సూచనల మేరకు ఈ మంత్రిత్వ శాఖ తరఫున వారికి న్యాయం చేసే విధంగా చేకూరుతుంది అనేటువంటి మాట మనవి చేస్తున్నాం. ఇంతకు చెప్పినట్టుగా కొన్ని కుల వృత్తులకు సంబంధించి ఆ కుల వృత్తి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ జరుగుతుంది, కానీ జనాభా సంఖ్య అంత ఉన్నది కాబట్టి మేర కులానికి ప్రాధాన్యత ఇస్తూ మిగతా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇందులో ప్రాధాన్యత ఉంటుంది. శిక్షణ మ్యాండేటరీ 100% సబ్సిడీ తోటి ఈ యొక్క కుట్టు మిషన్ల పంపిణీ ప్రక్రియ లాంఛనంగా ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నామనే మాటని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 20,000 మంది ఆస్పిరెంట్స్ ఉండొచ్చు, కానీ ఇచ్చిన 3,500 మందికి పారదర్శకంగా పూర్తిగా